బడ్జెట్లో డేటా సైన్స్ కోర్సు నేర్చుకోవచ్చా? ఈ వీడియోలో మనము దీని గురించి డిస్కస్ చేసుకుందాము. బడ్జెట్లో డేటా సైన్స్ కోర్సు నేర్చుకుంటే జాబ్ వస్తుందా? సో దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో దానికంటే ముందు ఫ్రీగా మనం కోర్సు నేర్చుకోవచ్చా? ఫ్రీ డేటా సైన్స్ అంటే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మన డేటా సైన్స్ కోర్సు నేర్చుకోవడానికి అవకాశం ఉందా? అలాంటి రిసోర్సెస్ ఏమున్నాయో కూడా మనం ఇక్కడ ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాము. సో వెబ్సైట్స్ మనం చూసుకుంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. EDX అని. సో దీంట్లో ఏంటి అంటే MIT, హార్వర్డ్, సో IBM ఇలాంటి కంపెనీస్, హార్వర్డ్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా ఫ్రీ రిసోర్సెస్ అనేది ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. ఒకసారి చూడండి. దాంట్లో ఏమేమి డిస్కస్ చేస్తారంటే ఇంట్రొడక్షన్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనాలిసిస్ గురించి ఉంది దాంట్లో. దీంతో పాటు Coursera ఉంది. సో Coursera కూడా వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. డేటా సైన్స్ కానీ, ఫండమెంటల్స్, పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా విజువలైజేషన్ కూడా ఉంది. సో ఈ పైథాన్ ప్రోగ్రామ్కి సంబంధించి చాలా కూడా ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి గ్రేట్ లెర్నింగ్, తర్వాత అదర్ ప్లాట్ఫామ్స్ చూసుకుంటే ఇంకా IBM స్కిల్స్ బిల్డ్ అండ్ తర్వాత వచ్చేసి 365 డేటా సైన్స్, ఫ్యూచర్ లెర్న్ ఇవన్నీ ఏంటి అంటే వెబ్సైట్స్. యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలామంది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మనము నేర్చుకోవచ్చు ఇక్కడ. దానికి సంబంధించి ఫ్రీ యూట్యూబ్ ఛానల్స్ మనం చూసుకుంటే ఫ్రీ కోడ్ క్యాంపు, కృష్ణాయక్, తర్వాత అలెక్స్ ద అనలిస్ట్, కోడ్ బేసిక్స్, ఎడ్యురేకా, డేటా క్యాంపు, 3-1 బ్లూ 1 బ్రౌన్, తర్వాత వచ్చేసి డీప్ లెర్నింగ్, AI, తర్వాత వచ్చేసి ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. అది ఇక్కడ ఏమవుతుందంటే బడ్జెట్ అంటే ఫ్రీగా కోర్స్ నేర్చుకోవచ్చు, లేదంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ చూసుకొని వాళ్ళ దగ్గర ఉండి జాబ్ వచ్చేలాగా చూసే ఇన్స్టిట్యూట్ని నేర్చుకోవచ్చు. కానీ అలా కాకుండా ఇలా కాకుండా బడ్జెట్లో డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటాను కొంతమంది అడుగుతూ ఉంటారు. సో నేను ఇక్కడ ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే బడ్జెట్లో డేటా సైన్స్ అంటే ఇప్పుడు మనం కాలేజీలో చదివాం, కాలేజీలో ఉన్నాము, మనం డిగ్రీ కాలేజ్ చదివినా కానీ లేకపోతే బీటెక్ కాలేజ్ చదివినా కానీ మినిమమ్ డిగ్రీ కాలేజీలో ఒకవేళ ఫ్రీగా చిన్న కాలేజీలో చదివినా కానీ 3 సంవత్సరాలు కలిపి లేదన్నా ₹1,00,000 అవుతుంది. ఓన్లీ కాలేజ్ ఫీజే 75,000 నుంచి 25,000, 30,000 చిన్న కాలేజీ పల్లెటూరు, మారుమూల పల్లెటూరు నుంచి 25,000 నుంచి 30,000 అవుతుంది. సో దాంట్లో ఎలా ఉంటుంది? సో ఆ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? వాళ్ళ క్యాంపస్లో రాక కనీసం డిగ్రీ ఏదో పట్టా చేతికి వస్తుంది. కానీ ఆ డిగ్రీ అనేది ఆ పట్టా తీసుకొని అక్కడ కాలేజీ వల్ల డిగ్రీ పట్టా తప్ప ఇంకేమైనా ఉపయోగం ఉంటుందా? సో చాలామంది అక్కడ ఫెయిల్యూర్ అవుతుంటారు. బీటెక్ కాలేజ్ చదివి చిన్న కాలేజీలు అయినా కానీ ఫీజులు కూడా పెరిగాయి. మళ్ళీ ఇప్పుడు 50,000, 70,000 వేసుకున్న పర్ ఇయర్కి బీటెక్ చూసుకుంటే సో ఫైనల్ ఇయర్ వచ్చేసరికి దాదాపు 2,70,000 లెక్కన వేసుకుంటే 2,80,000 అవుతుంది. ఇది ఓన్లీ కాలేజ్ ఫీజు. మళ్ళీ దీంట్లో ఇంకొక బస్ ఫీజు అని, తర్వాత మెటీరియల్స్, ల్యాబ్స్ అని, ఎగ్జామ్స్ అని, మళ్ళీ పోతే సప్లీస్ అని, లేకపోతే ప్రాజెక్ట్స్ అని, సో ఇక రకరకాల ఖర్చు, యూనిఫామ్లని, అది సైన్స్ ఫేర్లు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ రకరకాల ఖర్చు ఇంకో 2 లక్షలు అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 5 లక్షల నుంచి 6 లక్షలు లేనిదే బీటెక్ కాలేజ్ నుంచి మనం బయటికి రాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 5 లక్షలు లేనిదే బయటికి రాం. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాలేజ్ క్యాంపస్లో 5 లక్షలు పెట్టి యాక్చువల్లీ దేర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అక్కడ మనకు రావట్లేదు. సరే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఓపెన్ మార్కెట్లోకి వచ్చేసాం. ఓపెన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇంత కాంపిటీషన్ 2025 వాళ్ళకి 24, 23, 22, 21, 2020, 2019, 2018, 2017, 16, 15, 14 ఇంకా చెప్పుకుంటా పోతే కొన్ని లక్షల మందితో పోటీ పడాలి. అంటే నేనేమంటున్నానంటే అంటే ఇప్పుడు మీరు అనొచ్చు నెక్స్ట్ అంటే బడ్జెట్లో నేర్చుకుంటే డబ్బులు పెడితేనే సాఫ్ట్వేర్ మనం కోర్స్ నేర్చుకోవాలా, డబ్బులు పెట్టే మనం కోర్స్ నేర్చుకోవాలా? ఇక్కడ ఏంటి అంటే డబ్బులు పెట్టానని చెప్పట్లేదు, అందుకనే మీకు ఫ్రీ రిసోర్సెస్ కూడా చెప్పాను. నేర్చుకుంటే ఈ బడ్జెట్లో ఈ డేటా ఎస్పెషల్లీ డేటా సైన్స్ కానీ అదర్ కోర్సెస్ అయినా కానీ బడ్జెట్లో కోర్స్ నేర్చుకునే దానికంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫ్రీగా కోర్స్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే బేసిక్స్ కూడా చెప్పరు. ఎస్పెషల్లీ ఇప్పుడు డేటా సైన్స్ అనేది మీరు హైదరాబాద్ చూసుకున్నా, బెంగళూరు చూసుకున్నా, లేదా పూణే చూసుకున్నా మినిమం టు మినిమం 70 నుంచి 1 lakh తక్కువ, 1 lakh నుంచి 2 lakhs వరకు ఉంది. కొంతమంది జాబ్ గ్యారెంటీ ప్రోగ్రామ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో అంటే జెన్యునా కాదా అనేది మనం చెప్పడానికి అవ్వదు. కొంతమంది ప్రొవైడ్ చేస్తారు. అంటే 70,000 నుంచి 2 లక్షల వరకు ఉంది. అండ్ యూనివర్సిటీస్లో చూసుకుంటే పీజీ ఇన్ డిప్లొమా డేటా సైన్స్ కానీ, పీజీ ఇన్ డిప్లొమా AI కానీ చూసుకుంటే అది కూడా అంతే. కొంతమంది అయితే 3 లక్షలు కూడా ఉంది కొన్ని యూనివర్సిటీస్లో. సరే ఓకే, ఎన్ని కాదు సార్, బడ్జెట్లోనే వెళ్తాను, నేను 10,000కే డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటా అనుకునే వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏమో చేస్తారంటే అమీర్పేట SR నగర్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఈ బడ్జెట్ అంటే తక్కువ ఫీజు బడ్జెట్లో కోర్సు, అందరూ కాదు చాలా వరకు బడ్జెట్లో ఫీజు బడ్జెట్లో కోర్స్ తక్కువ ఉంటుంది, కోర్స్ ఫీజు తక్కువ ఉంటుంది, తక్కువ ఫీజు అని చెప్పి చాలామందిని అట్రాక్ట్ చేసి సంవత్సరాలు వేస్ట్ అయిపోతున్నాయి.
ఇంకా ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే బడ్జెట్లో డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవచ్చు అంటే రియల్ టైం ట్రైనర్స్ ఉన్నారా లేరా, చాలా ఇంపార్టెంట్ డేటా సైన్స్కి. డేటా సైన్స్ అనేది ఫ్యూచర్ అనేది డేటా సైన్స్ దీంట్లోనే డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా కూడా ఉంది. అండ్ దీంతోపాటు లైవ్లో డౌట్స్ మనం క్లియర్ చేస్తున్నారా లేదా, లిమిటెడ్ బ్యాచ్ ఉన్నారా లేదా. అండ్ దీనికి సంబంధించి డేటా సైన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అంటే డేటా సైన్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఆస్పెక్ట్ ఉంది, దాని గురించి నేను మాట్లాడతాను. సో మాక్ ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేదా, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేదా, లింక్డ్ఇన్ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకొని హెల్ప్ చేస్తున్నారా లేదా, లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మనకు సంబంధించిన కనెక్షన్స్ పెంచుకోవడానికి హెల్ప్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ వదిలేసేసి నాకు బడ్జెట్లో కోర్స్ కావాలి, నాకు 5,000కే కోర్స్ కావాలంటే 5,000కే కోర్స్ అనేది ఎస్ దొరుకుతుంది. ఇన్స్టెంట్ నేను ఏమంటున్నానంటే ఆ 5,000 కూడా ఖర్చు పెట్టడం ఎందుకు, దెర్ ఆర్ ఫ్రీ రిసోర్సెస్. ఈ 10,000, 15,000, 20,000, 30,000, 40,000 పెట్టి కోర్స్ నేర్చుకునే దానికంటే, డేటా సైన్స్ కోర్స్ నేర్చుకునే దానికంటే ఫ్రీగా అంతకు మించి చెప్తారు. నిజంగా చెప్పాలంటే ఒకవేళ మీరు ఫ్రీగా నేర్చుకోగలిగితే డబ్బులు మిగులుతాయి కదా. లేదు నాకు సపోర్ట్ కావాలి అంటే, ఇది స్కిల్స్ ఎంతమందితో లక్షల మందితో పోటీ పడి జాబ్ తెచ్చుకోవాలి అంటే డెఫినెట్లీ హ్యాండ్ హోల్డింగ్ అనేది ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం డేటా సైన్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రాపర్గా కంపెనీ టైఅప్స్ ఉండి, రెఫరెన్స్లు లేకుండా, ప్రాపర్ లింక్డ్ఇన్, గిట్హబ్ ప్రొఫైల్స్ లేకుండా, ప్రాపర్ రియల్ టైం ప్రాజెక్ట్స్ మనం చేయకుండా, రియల్ టైం నాలెడ్జ్ లేకుండా జాబ్ కొట్టడం కష్టమవుతుంది. అండ్ ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఫ్రీగా ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, ట్రై చేసి చూడండి. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ మంది కేవలం డబ్బుల గురించి ఆలోచిస్తారు. నేనేమంటున్నానంటే దానికంటే ఇంకా ముఖ్యమైనది టైం. దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నో వన్ ఈస్ థింకింగ్. ఎవ్వరు దాని గురించి ఆలోచించరు. నేను ఒకటే చెప్తా ఉన్నా, అంటే నేను ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు స్పెషల్లీ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవాలి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎన్ని కూడా అంటే మీ దానికి సంబంధించి అన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాలి. రియల్ టైం ట్రైనర్స్ ఉన్నారా, మన ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఉన్నాయా, ప్లేస్మెంట్స్కి టీమ్ ఉందా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం లేదు నేను డబ్బులు పెట్టుకోలేను, ఫ్రీగా నేర్చుకోండి. బోలెడ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నేనే మీకు కొన్ని వినిపించాను. చాలా గూగుల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది, మైక్రోసాఫ్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది, మన ఇస్రో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది డేటా సైన్స్ ఏఐ కోర్సు, ఎక్సెంచర్, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడ్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఆన్లైన్లో మనకు ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. దీనికంటే ముందు కోర్స్ కరికులం రెడీ చేసుకోండి. కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు కోర్స్ కరికులం రెడీ చేసుకొని దాన్ని బట్టి టాపిక్కి ఎక్కడ ఫ్రీగా దొరుకుతుందో రిసోర్సెస్ ఎత్తుక్కోండి. చాలా ఈజీ. లేకపోతే మీరు ఏ రిసోర్సెస్ దొరకట్లేదో, మీరు ఏ డేటా సైన్స్ బడ్జెట్లో నేర్చుకోవడానికి అంటే డబ్బులు కట్టకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మీరు నేర్చుకోవడానికి మీకు ఏ రిసోర్సెస్ లేదో చెప్పండి, నేను మీకు ఎతికి పెడతా. నేను మన టీం మీకోసం దానికి వర్క్ చేస్తాము. సో డేటా సైన్స్ మీరు కోర్స్ కరికులం రెడీ చేసుకోండి. కోర్స్ కరికులం రెడీ చేసుకున్నాక నాకు ఈ విషయంలో నాకు రిసోర్సెస్ దొరకట్లేదు, సో ఇక్కడ నేను స్ట్రక్ అయిపోయాను, నా దగ్గర డబ్బులు లేవు కోర్స్ నేర్చుకోవడానికి, ఈ విషయంలో హెల్ప్ చేయండి అంటే మీకోసం నేను కానీ మన టీం కానీ దీనికోసం మీ రిసోర్సెస్ అన్ని ఫ్రీ రిసోర్సెస్ ఎతికి మీకు కమెంట్లో రిప్లై ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎప్పుడు ఒకటే ఫైనల్లీ నేర్చుకుంటే ఫ్రీగా నేర్చుకోండి, లేకపోతే కొంచెం మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని వెళ్ళండి. అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఈ ఖర్చు అవుతుంది, ఇంకోటి అవుతుంది అని చెప్పి టైం వేస్ట్ చేసుకోవద్దు. బడ్జెట్లో అని చెప్పి చాలామంది మోసం చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.